ఎయిర్పోర్ట్ టెర్మినల్కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. రాజధాని కోసం మరో 30,000 భూ సమీకరణకు కసరత్తు. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్. అల్లునిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం. హర్యానాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. హిస్సార్లో కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్కు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం పచ్చ జెండా ఊపి అయోధ్యకు కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. 2014కు ముందు దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉండగా ప్రస్తుతం 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయని మోదీ స్పష్టం చేశారు. పేదల సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. అమరావతి రాజధాని కోసం మరో 30,000 భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 5,000 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తోంది. దీంతో 20,000 ఎకరాలు పూలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే స్పోర్ట్స్ సిటీకి 2,000 ఎకరాల అవసరం. దీనికి 8,000 ఎకరాల పూలింగ్ చేయనున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి బిగ్ షాక్ తగిలింది. మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్కు ఇవ్వాల్సిన 20 లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆయనపై యేసుబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డిపై బిఎన్ఎస్ చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ప్రమాదం తప్పింది. ఎస్ఆర్హెచ్ టీం బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్లో తాజాగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని హోటల్ సిబ్బంది సమర్థవంతంగా స్పందించారని అధికారులు తెలిపారు.